వీక్షకులందరికీ స్వాగతం. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ సమీపంలోని బైసరన్ మినీ స్విట్జర్లాండ్గా పేరున్న బైసరన్లో ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలు మనం పరిశీలించినట్లయితే, ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాం, ఉగ్రవాదుల అంతు చూస్తాం, ఉగ్రవాదులు కళలో కూడా ఊహించలేని విధంగా దెబ్బ కొడతాం అని చెప్తూ ఉంటారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత మాత్రం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రతిసారి వారి మీద దాడి చేసి నిరూపించారు. భారత సైన్యం సత్తా నిరూపించారు. పుల్వామాలో సైనికుల మీద దాడి జరిగిన 24 గంటల్లోనే బాగల్కోట్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేందుకు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. అంటే పాకిస్తాన్ మీద భారతదేశం నేరుగా 2 సార్లు యుద్ధం చేసింది, కార్గిల్లో 3వసారి యుద్ధం చేసింది. ఆ తర్వాత నేరుగా పాకిస్తాన్ మీద వైమానిక దాడులు చేయడం పుల్వామా దాడి తర్వాతనే. ఇక పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఇక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ వ్యవహారాలు చూసే జయశంకర్ వీళ్ళంతా పలు దఫాలుగా సమావేశమయ్యారు. అయితే నిన్న కీలక పరిణామాలు చోటు చేసుకున్నారు. ఈరోజు కూడా ఇంకా మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎవరైతే నేను చెప్పానో వారు అందరూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ సిడిఎస్, ఆర్మీ అధిపతి, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీళ్ళంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో నిన్న 1.5 గంటల పైగా చర్చలు జరిపారు. ప్రధాని మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మీరు ఏ యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్లోని ముజఫరాబాద్లో ఉగ్రవాదుల శిబిరాల మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతా ఉన్నారు అనే విషయం ఇప్పుడు మీడియాలో, అంతర్జాతీయ మీడియాలో వైరల్గా మారింది. అయితే పాకిస్తాన్ ఈ పాటికే ఉగ్రవాద శిబిరాల నుంచి ఉగ్రవాదులందరినీ సేఫ్ జోన్కి తరలించింది అనే విషయం కూడా స్పష్టమవుతోంది. మరొక వైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ హాస్పిటల్ పాలై ఐసీయూలో ఉన్నారని తెలుస్తూ ఉంది. మరి ప్రచారం జరుగుతూ ఉందా, యాక్టింగ్ చేస్తున్నారా, డ్రామా చేస్తున్నారా తెలియడం లేదు. చైనాలో విషయాలైనా కొన్ని భారతదేశానికి తెలుస్తూ ఉంటాయి, కానీ పాకిస్తాన్లో విషయాలు సేకరించడం చాలా కష్టం. మరొక వైపు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్మీ చీఫ్ లండన్ పారిపోయాడనే విషయం కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇక పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో చేతుల్లోకి వెళ్ళిపోబోతుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. పాకిస్తాన్ 4 ముక్కలు చేస్తే పరిష్కారం అవుతుంది ఈ సమస్య, కానీ ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త సుబ్రహ్మణ్య స్వామి కూడా ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ 4 ముక్కలు చేస్తే సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉందని ఆ మేధావి చెప్తా ఉన్నాడు. ఇక ఈ విషయంలో దేశంలో ఉగ్రదాడి తర్వాత అధికార ప్రతిపక్షాలన్నీ ఒకే తాటి మీదకి వచ్చాయి. అయితే కొంతమంది నోరు బారేసుకుంటూ ఉన్నారు. భారతదేశంలో రాజకీయాలు చేస్తూ పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ జనమే చూసుకుంటారు. రాబోయే కొద్ది రోజుల్లో పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాల మీద సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతా ఉంది. ఇందుకు ఏర్పాట్లు చేసుకుంటా ఉంది. రఫేల్ యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దింపబోతా ఉన్నారు. సుఖోయ్ 29, సుఖోయ్ 30 విమానాలు కూడా రెడీ చేస్తూ ఉన్నారు. యుద్ధ సన్నాహాలకు దాదాపుగా 12 నుంచి 13 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అంటే 22వ తేదీ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత 23వ తేదీ నిర్ణయం తీసుకున్నా కూడా దాదాపు 2-3 తేదీ వరకు ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం పడుతుంది. ప్రతి దాడులు అయితే తప్పనిసరిగా ఉంటాయి అని పాకిస్తాన్ ఆర్మీ చీఫే స్పష్టంగా చెప్పారు. దీనికి మీరంతా సిద్ధంగా ఉండాలని చెప్పేసి. పాకిస్తాన్లో మరో మంత్రి, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, ఇవే షోకేసులు పెట్టడానికి కాదు, భారతదేశం మీద వేయడానికి మేము తెచ్చుకున్నామని చెప్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇప్పటికే భారతదేశంలో ఉన్న 1000 మందిగా పాకిస్తాన్ పంపించేశారు. పాకిస్తాన్లో ఉన్న భారతీయులు భారతదేశంలోకి వచ్చారు. పాకిస్తాన్ మీద భారతీయ విమానాలు ఎగరకుండా నిషేధం పాకిస్తాన్ విధించింది. భారతదేశం మీద పాకిస్తాన్ విమానాలు ఎగరకుండా నిషేధం విధించింది. అంటే అంతా యుద్ధానికి రంగం సిద్ధమవుతా ఉంది. పాకిస్తాన్తో నేరుగా యుద్ధం చేయవద్దు అని అజిత్ దోవల్ చెప్తా ఉన్నాడు. పాకిస్తాన్తో నేరు యుద్ధం వద్దు,
ఉగ్రవాదుల తరహాలోనే దెబ్బ కొడదాం అనే విషయంలో ఒకసారి ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. భారతదేశం అతిగా సంయమనం పాటిస్తుంది అని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కార్గిల్ యుద్ధం సమయంలో కూడా దాదాపుగా 600 చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ సైనికులు చొచ్చుకు వచ్చినా కూడా భారత సైన్యానికి తెలిసిన ఆ విషయాన్ని కావాలని దాచారు అనే విమర్శ కూడా తర్వాత వచ్చింది. వాళ్ళంతా బాగా భారతదేశ భూభాగంలో చొచ్చుకొచ్చిన తర్వాత వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి వాళ్ళని వెనక్కి తరిమి కొట్టారు. ఆ కార్గిల్ వార్లో కూడా భారత సైనికులు 4-5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం జరుగుతున్న ఉగ్రదాడి భారతదేశం మీద నేరుగా జరిగిన దాడి. ఇక ఈ మధ్యకాలంలో భారతీయులు ఒక 5 లక్షల మంది విదేశీ వనితలను వివాహం చేసుకున్నారు. వాళ్ళంతా ఆయా దేశాల ఉగ్రవాద దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. మరి ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయడం ఎలా సాధ్యం అవుతుందని ఒక బీజేపీ ఎంపీ కూడా వ్యాఖ్యానించారు. ఇక ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ని కనుక 4 ముక్కలు చేయకపోతే సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్టు సమస్య పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. ఆఫ్ఘనిస్తానే బెటర్ అనిపించేలాగా పాకిస్తాన్ వ్యవహరిస్తూ ఉంది. ఉగ్రవాదుల్ని నేరుగా సైనికులే ట్రైనింగ్ ఇచ్చి అత్యాధునిక ఆయుధాలు వినియోగించడంలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి బాడీ కెమెరాలు పెట్టి ప్రతి క్షణం పాకిస్తాన్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ, అదిగో వాణ్ణి కాల్చు, ఇదిగో ఈయన్ని కాల్చు, వీడు హిందువు అని చెప్పేసి దగ్గరుండి వాళ్ళతోనే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలాంటి ఉగ్రవాదాన్ని ఖండించాల్సిన అమెరికా కూడా మీరు తెలుసుకోండి అని చెప్పేసి జారుకున్నాడు ట్రంప్. అంటే అమెరికా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్కి అన్ని అమెరికా ఆయుధాలు అమ్మడం, పాకిస్తాన్ వాడు చైనా నుంచి ఆయుధాలు అప్పు తెచ్చుకోవడం, పాకిస్తాన్లో ఉన్న ఓడరేవులు చైనాకు అప్పచెప్పడం, కారిడార్ల పేరుతో భారీ రహదారులు చైనా వాడు పాకిస్తాన్లో నిర్మించుకోవడం, ఇవన్నీ భారతదేశాన్ని నలువైపుల నుంచి ముప్పు తిప్పలు పెట్టే కార్యక్రమాలు పాకిస్తాన్ చేస్తూ ఉంది. పాకిస్తాన్ని కనుక కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో పాకిస్తాన్లో చైనా పూర్తిగా ప్రవేశించే ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఆ నిర్ణయం ఏమిటి అనే విషయం మరో వీడియోలో మనం తెలుసుకుందాం.